గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు. 6 గ్యారంటీల దాటవేత ధోరణిపై నిలదీస్తామని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగడతామన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా అనేక అంశాలు లేవనెత్తేటువంటి బాధ్యత మా పైనన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 13 డిక్లరేషన్లు ఇచ్చినారు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు చనిపోతా ఉన్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా అని చెప్పి 10,000 ఎకరానికి ఏం సరిపోతుంది, 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. ఈరోజు ఇప్పటికే రెండు పంటలకి రైతు భరోసా ఎగ్గొట్టినారు. 10,000 కాదు కదా, ఉన్న 15,000 దేవుడెరుగు, ఉన్న 10,000 కూడా ఎగ్గొట్టినటువంటి మరి పాపం ఈ ప్రభుత్వం పాపం కట్టుకున్నది. మరి అంతేకాదు బోనస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇదే రైతాంగానికి బోనస్ ఇస్తాం, మీకు పంటలకి మీరు ఇచ్చిన ధాన్యాలు కూడా అని చెప్పేసి బోనస్ అనేది పెద్ద బోగస్ గా మారింది 2 సంవత్సరాల నుంచి కూడా. మరి 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి శాసనసభ్యుల యొక్క ఫిరాయింపుల కేసు స్పీకర్ గారి దగ్గర ఉంటే వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పేసి కూడా తీర్పు నీయడం. అదే ఎమ్మెల్యేలు మేము బాహాటంగా ఓపెన్ గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరనమని చెప్పి తిరుగుతా ఉన్నారు. తప్పకుండా ఈ అంశాన్ని పట్ల కూడా ప్రభుత్వం నిలదీయబోతా ఉన్నాం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.